ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, శత్రు బాధలు నివారణ అవ్వాలి అన్నా, కోర్టు సమస్యల నుంచి బయటపడాలి అన్నా, మరి ఆర్థిక సమస్యలు తీరాలి అన్నా, ఎలాంటి కష్ట నష్టాలున్నా, ఒడిదొడుకులు జీవితంలో ఉన్నా అవన్నీ తొలగిపోవాలి అనంటే నృసింహ జయంతి నాడు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించాలి. నృసింహ జయంతి అనేది వైశాఖ శుక్ల చతుర్థి నాడు, వైశాఖ శుక్ల చతుర్థి నాడు జరుపుకుంటారు. దశావతారాల్లో 4వ అవతారం శ్రీమన్నారాయణుడు లోక కళ్యాణం కోసం స్వీకరించిన దశావతారాల్లో 4వది శ్రీ నరసింహ అవతారం. అసలు శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎందుకు స్వీకరించాడు, ఆ అవతారం పరమార్థం ఏమిటి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము. హిరణ్యాక్షుని సంహారం. కశ్యప ప్రజాపతి భార్య దితికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే 2 కుమారుడు జన్మిస్తారు. హిరణ్యాక్షుడు అమితమైన బలంతో, గర్వంతో విర్రవీగి దేవతలను యుద్ధంలో ఓడించి భయభ్రాంతులను చేయసాగాడు. చివరకు పాతాళంలో భూదేవిని రక్షిస్తున్న వరాహమూర్తి అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును కూడా కవ్వించి యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు జరిగిన భీకరమైన యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణిస్తాడు. హిరణ్యకశిపుని ఘోర తపస్సు తన సోదరుని మరణంతో తీవ్ర దుఃఖంతో హిరణ్యకశిపుడు బ్రహ్మ గురించి భీకరమైన తపస్సు మొదలుపెట్టాడు. అతని తపస్సు ధాడికి ముల్లోకాలు కంపించిపోయాయి. ఈ తపస్సుకు హిరణ్యకశిపుని శరీరం ఎముకల గూడులా మారింది. చివరకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తన కమండలంలోని జలాన్ని హిరణ్యకశిపుని శరీరంపై చల్లగానే అతని శరీరం నవయౌవనంగా వజ్ర సదృశంగా మారింది. కని విని ఎరుగని కోరిక హిరణ్యకశిపుని తపస్సుకి మెచ్చిన బ్రహ్మదేవుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడు విధాతకు మ్రొక్కి తనకి గాలిలో గాని, ఆకాశంలో కానీ, భూమిపై కానీ, నీటిలో కానీ, అగ్నిలో కానీ, రాత్రి గాని పగలు గాని, దేవ దానవ మనుష్యుల చేత గాని, జంతువులచే గాని, ఆయుధములచే గాని, ఇంట గాని బయట గాని మరణము కలగకూడదు అని చెప్పేసి కోరుకుంటాడు. తథాస్తు అని బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు. వరగర్వంతో రెచ్చిపోయిన హిరణ్యకశిపుడు బ్రహ్మ నుంచి పొందిన వరగర్వంతో హిరణ్యకశ్యపుడు ముల్లోకాలని జయించాడు. ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు. పంచభూతాలని నిర్బంధించాడు. మహర్షుల తపస్సులను భగ్నం చేస్తూ సాధువులను హింసించసాగాడు. అతని ఆగడాలను భరించలేక దేవతలంతా విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు. విష్ణుమూర్తి దేవతలకు అభయమిచ్చాడు. ప్రహ్లాద జననం. హిరణ్యకశిపుడు యుద్ధకాంక్షతో రగిలిపోతూ విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో అదును చూసుకొని దేవతలు అతని రాజ్యంపై దండెత్తుతారు. గర్భవతి అయిన హిరణ్యకశిపుని భార్య లీలావతిని ఇంద్రుడు చెరబట్టబోగా నారదుడు ఇంద్రుని మందలించి లీలావతిని తన ఆశ్రమానికి తీసుకుపోతాడు. అక్కడ నారదుని నారాయణ భక్తి కీర్తనలు గర్భంలో నుంచే విన్న లీలావతి కడుపులో ఉన్న శిశువు నారాయణ భక్తుడు అవుతాడు. రాక్షసుని ఇంట మహాభక్తుడు హిరణ్యకశిపుడు రాజ్యానికి తిరిగి రాగానే నారదుడు లీలావతిని అప్పగిస్తాడు. కొన్ని రోజులకు విష్ణుద్వేషి హిరణ్యకశిపుని ఇంట మహాభక్తుడు ప్రహ్లాదుడు జన్మిస్తాడు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు విన్న నారాయణ భాగవతల కథల వాసన వలన పుట్టుకతోనే నారాయణ భక్తుడు అవుతాడు. నోరు తెరిస్తే శ్రీహరినామం తప్ప మరొకటి ఉండేది కాదు. హిరణ్యకశిపుని కంటకంగా మారిన ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిచే విష్ణు భక్తి మాన్పించాలని, శ్రీహరినామం ఉచ్చరించకుండా చేయాలి అని అతన్ని ఎన్నో హింసలకు గురి చేస్తాడు. చివరకు ఎక్కడ ఉన్నాడురా శ్రీహరి, ఈ స్తంభంలో ఉంటాడా చూపించు అని ఆగ్రహంతో తన చేతిలోని గదతో స్తంభాన్ని మోదుతాడు. నమో నారసింహాయ. వైశాఖ శుద్ధ చతుర్దశి సాయంత్రం సంధ్యా సమయంలో దిక్కులు పిక్కటల్లేలా
పెద్ద శబ్దంతో స్తంభం నుంచి నారసింహుడు ఉద్భవించి హిరణ్యకశిపుని సంహరిస్తాడు. బ్రహ్మ హిరణ్యకశిపుని ఇచ్చిన వరం ప్రకారం పగలు రాత్రి సంధ్యా సమయాల్లో ఇంట బయట గడప మీద ఆయుధం లేకుండా నరుడు జంతువు కానీ నరసింహావతారంలో ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి అయినా చేతి గోళ్లతో హిరణ్యకశిపుని కడుపు చీల్చి అతనిని సంహరిస్తాడు. నారసింహ జయంతి రోజున ఇలా చేయాలి. నారసింహ జయంతి రోజున శ్రీ నరసింహస్వామిని ధూప దీప నైవేద్యాలతో యథాశక్తి పూజించాలి. స్వామి ఉగ్రస్వరూపం శాంతింపజేయడానికి స్వామికి వడపప్పు పానకం నివేదించాలి. అనంతరం శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పఠించాలి. ముఖ్యంగా ఎవరైనా సరే కోర్టు సమస్యలు తీరని కష్టాలు ఉంటే నృసింహ జయంతి నాడు ఆలయంలో స్వామిని దర్శించి తులసిమాల సమర్పిస్తే సమస్యలు తీరుతాయి. ఎప్పుడు కోపం ఆవేశంతో ఉండేవారు ప్రతిరోజు సాయం సంధ్యావేళ శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకుంటే ప్రశాంతంగా ఉంటారు. అలాగే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఈ మంత్రాన్ని కూడా ఈ శ్లోకాన్ని కూడా నృసింహ జయంతి రోజున నరసింహుని అవతార కథ విన్నా చదివినా అన్ని కష్టాలు కూడా తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి అని చెప్పేసి మన విశ్వాసం. అందుకే ఆ రోజు నృసింహ జయంతి నాడు మాత్రం తప్పనిసరిగా శ్రీ నృసింహ కరావలంబ స్తోత్రము, అలాగే ఇప్పుడు చెప్పినట్టుగా ఉగ్రం వీర మహావిష్ణుం అది ఒక 108 సార్లు పఠించటము, వడపప్పు పానకము నైవేద్యంగా సమర్పించటము చాలా చాలా మంచిది నాన్న. దీనివల్ల శత్రు భయాలు అనేవి కూడా పోతాయి. అలాగే కొద్దిమంది పిల్లలు రాత్రిపూట జడుచుకుంటుంటారు, భయపడుతుంటారు. అలాంటి వాళ్ళకి కూడా యథార్థంగా చక్కగా మీరు ఆ రోజున నృసింహస్వామిని భక్తి కొద్దీ పూజించి చక్కగా బొట్టు పెట్టి ఆ తీర్థం అంటే మన బెల్లం పానకము నైవేద్యం పెడతారు కదా, ఆ పానకము వడపప్పు కూడా ప్రసాదంగా పిల్లలకి ఇస్తే వాళ్ళు స్వీకరిస్తే చాలా చాలా మంచిది నాన్న.